కువైట్‌లో అహ్మదీ ప్రాంతంలో ఈ కల్తీ మద్యం సంబంధించిన ఘటనలో దాదాపు 40 మంది ఇండియన్స్ ఉండడం, అందులో మన తెలుగు వాళ్ళు ఉండడం కూడా చాలా విచారకరమైన, బాధాకరమైన విషయం అండి. సో, శనివారం అయితే ఒకే సెంటర్‌లో వాళ్ళు ఎక్కడైతే లోకల్ మ్యానుఫ్యాక్చర్ చేసే లోకల్ సారాయిని తాగడం వల్ల, అంటే అందులో వచ్చే మిథైల్ అని చెప్పేసి ఒక కెమికల్‌ని వాడడం వల్ల చాలామంది కూడా అస్వస్థతకు గురయ్యి దాదాపు 63 మంది దాకా హాస్పిటల్‌లో చేరడం అయితే జరిగింది. అందులో అయితే 40 మంది మన ఇండియన్స్ ఉన్నారనమాట. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంతవరకు 31 మంది వెంటిలేషన్‌లో ఉన్నారనమాట. అంటే ఎమర్జెన్సీలో ఉన్నారు. 51 మందికి కిడ్నీలు అయితే పాడవడమో లేకుంటే దానికి సంబంధించిన డయాలిసిస్ చేస్తున్నారు. అదేవిధంగా 21 మందికి, అంటే చాలా దారుణం, 21 మందికి కళ్ళు పోవడమో, అంటే పూర్తిగాను పాక్షికంగాను కళ్ళు పోవడం అయితే జరిగింది. అందులో 13 మంది అయితే తమ ప్రాణాలను పోగొట్టుకున్నారండి. సో, ఇది నిజంగానే చాలా బాధాకరమైన విషయము. సో, చాలామంది ఏమంటే శనివారం తాగిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం అయితే ఇంకా హాస్పిటల్‌కి వెళ్తే ఎక్కడ పోలీసులు పట్టుకుంటా అని చెప్పేసి చాలామంది కూడా భయపడ్డారు. కొద్దిగా లేట్ చేయడం వల్ల కూడా ప్రాణ నష్టం సంభవించింది. సో, దీనికి సంబంధించిన మన ఇండియన్ ఎంబసీ పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళకి హెల్ప్ లైన్ ఇచ్చారనమాట. ఫోన్ నెంబర్ ఇచ్చారు. అది వాట్సాప్ కూడా ఉందన్నమాట. సో, మీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీ రూమ్మేట్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా మనోళ్ళు మిస్ అవుతూ ఉంటే ఈ ఫోన్ నెంబర్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు అనమాట. అంటే వాళ్ళు మీకు ఇస్తారు, ఎవరైతే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినో ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇది నిజంగానే చాలా అంటే చాలా విచారకరమైన విషయం అండి. ఇందులో మన తెలుగు వాళ్ళు ఉన్నాం. సో, ఎవరైనా సరే ప్రాణాలు, తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ, మరి నిజంగానే చాలా విచారకరమైన విషయం. సో, ఎవరైనా సరే మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ తెలిసిన వాళ్ళు మిస్ అవుతుంటే దయచేసి మీరు ఈ విషయాన్ని కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీకి తెలియజేయండి.